సంసారం మొత్తం పెట్టా వానికే పెట్టా నాకు రాదు ఆవేశము. ఒక 60,000 రూపాయలు తెస్తే 5 లక్షల రూపాయలు కట్టే. వెల్కమ్ టు డిబిసి న్యూస్ తెలుగు. అనగనగా ఒక ఊరు, ఆ ఊరు పేరు వెంకటాపూరు. ఆ ఊరిలో ఒక పటేల్ ఉండేవాడు. అనేక భూమార్పిడీలు డీలింగ్స్ చేస్తుండేవాడు. కాలక్రమేణా పటువారితనం రద్దయినా భూమి పత్రాల మీద రాసిన రాతలు ఒక్కొక్కరి జీవితాలు తలక్రిందులుగా చేశాయని ఆ ఊరి ప్రజలు ఇప్పటికీ గుసగుసలాడుతున్నారు. బయటకి మాట్లాడలేని విధంగా మూగ మనసులను చేశాడతను. ఒక రకంగా చెప్పాలంటే ఆశ్చర్యమైన కథ ఈ ఊరి మట్టి మనుషుల కన్నీటి కథ. అంబటి గాలయ్య, అంబటి కనకయ్య, అంబటి మల్లేష్ ఆ పటేల్ పాషికలకు బలైపోయారు. వంశపార్యంగా అనుభవిస్తున్న 24 గుంటల జాగా చేతులు మారింది. వాళ్లకు జరిగిన అన్యాయాన్ని వివరించడానికి పోలీసులను ఆశ్రయించారు. ఫలితం లేకుండా పోయింది. రెవెన్యూ అధికారులను ఆశ్రయించిన ఫలితం ఆశించిన స్థాయిలో కనబడడం లేదు. చివరికి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన సుట్టు తిరిగి సూర్యాపేటకు వచ్చినట్టుగానే ఉంది వాళ్ళ పరిస్థితి. రాజకీయ అండదండలతో, డబ్బు పలుకుబడితో ఎత్తుకు పై ఎత్తులేస్తూ సుక్కలు చూపిస్తున్నాడు వాళ్లకు. ఒకవైపు కోర్టు నోటీసులు వచ్చినా కూడా, పోలీసు యంత్రాంగం పిలిచినా కూడా ఆరోగ్యం బాగలేదని కుంటి కుటిల సాకుతో అందరిని మేనేజ్ చేస్తున్నాడు. పాపం అధికారులు కూడా మనుషులే కదా. పటేల్ వయసు 83 సంవత్సరాలు కాబట్టి వయసుకు మర్యాద ఇస్తున్నా కూడా అమర్యాదగా వ్యవహరిస్తున్నాడు. ఒకవైపు రాత్రనక పగలనక కబ్జా జాగలో గృహ నిర్మాణమే చేయిస్తున్నాడు. ఆ బాధితుల ఆవేశం కట్టలు తెంచుకొని మీదికి పోతే పరిస్థితి ఏంటి? 2 దిక్కుల నలిగిపోతున్నారు అంబటి గాలయ్య, అంబటి కనకయ్య, అంబటి మల్లేష్. ప్రజాక్షేత్రంలో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము, చూద్దాం. ఈ జాగ వెళ్దా బాపు? గాలేదేనా? నాకెక్కున్నంత మనవల గాలేదే. వాళ్ళ తండ్రులు 4 అన్యాయం జరిగిందా లేదా? జరిగింది. అది జరిగింది చక్కగా చేస్తామంటే ఇక ఎందుకు మీకు అంత భయం ఏంది? భయం ఏంటంటే ఎవడు ముందు అది న్యాయానికి నిలబడే వ్యక్తినే. బాబు నీ పేరేం పేరే? పేరు కనకే. చెప్పి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఈ గ్రామంలో, వెంకటాపూర్ గ్రామంలో? లోపల ఏం జరిగిందో మాకేం తెలియదు కానీ ఇంతవరకు అయితే గాలేదే ఉండే జాగా. గాలేదే 10-15 ఏళ్ల కింద ఇది గాలేదే ఉండే. ఓకే. ఇక గాలే అప్పు తెచ్చుకున్నాడా, గాలే అమ్ముకున్నాడా తెలియదు. అది ఇక మాకైతే ఒక 10-15 వెనక నుంచి అయితే గాలేది వాళ్ళ వారసత్వంగా ఉన్నది ఇది ఇంత ముందు అయితే. బాబు నీ పేరేం పేరు? బీరయ్య. ఈ జాగ వెళ్దా? జాగా గాలేది. గాలేదేగా. ఆయన ఇంత అన్యాయం జరుగుతుంది ఊర్లో, మరి మీరు కూడా జర మాట్లాడే కదా ఊరు అన్నప్పుడు. అనగదొక్కుతాడు. గంత బలమైంది ఆయనకు, గంత బలమైంది. సంసారం మొత్తం పెట్టా వానికే పెట్టా నాకు రాదు ఆవేశము. ఒక 60,000 రూపాయలు తెస్తే 5 లక్షల రూపాయలు కట్టే. మొత్తం 24 గుంటల భూమి కబ్జా చేసి అందరికి అమ్ముకున్నాడు. మొత్తం అమ్ముకున్నాడు. నేను అప్పుల దేశాలు మస్కేట్ మహారాష్ట్రలో తిరిగితే నా ఉన్న పోతే కబ్జా పెట్టి వాళ్ళకి అవి ఇట్లది ఇట్లా న్యాయానికి ఇట్లది కదా. ఇంకేం ఒప్పుకోవట్లేదు చెప్పు. ఇప్పుడు ఈ గ్రామంలో ఉన్న వ్యక్తులు నీకు సపోర్ట్ గా ఉన్నారని నువ్వు భావిస్తున్నావా లేదా? భావిస్తానే ఎవరు సపోర్ట్ ఇస్తారు వాని భయానికి. వానికి వాడు పెద్దపురి ఊళ్ళో పెద్దపురికి భయపడి ఎవరు సపోర్ట్ ముంగడికి వచ్చి మాట్లాడతారు. ఒక్కనే ఉన్నా నా పానికి ఒక్కనే. ఇగో ఇంత మంది నీకు సపోర్ట్ గా ఉన్నారే. ఇప్పుడు నన్ను కూడా అట్టా భయపడించుకుంటు. నేను ముంగట ఒక 7 పెడితే వాడు కాలు పెడుతుండే ఇంకా.